హైదరాబాద్ లోని సిబిఐ కోర్టు దగ్గర అనూహ్య సన్నివేశం కనిపించింది. ఒకే సమయంలో కోర్టుకు వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన బాబాయ్ కూతురు వైఎస్ సునీత. ఆస్తుల కేసులో జగన్ కు హాజరయ్యారు. తన తండ్రి వివేక హత్య కేసులో కోర్టుకు వచ్చారు వైఎస్ సునీత. సిబిఐ దర్యాప్తు కొనసాగించాలని ఆమె పిటిషన్ వేయగా కోర్టు ఆదేశిస్తే విచారణ చేస్తామన్న సిబిఐ అధికారులు చెబుతున్నారు. కోర్టులో వైఎస్ జగన్, వైఎస్ సునీత పరస్పరం ఎదురైనట్లుగా చెబుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. సో ఇది రేర్ సిచ్యువేషన్ చెప్పొచ్చు, రేర్ విజువల్ అని కూడా చెప్పొచ్చు. కోర్టులో వైఎస్ సునీత ఓ వైపు అయితే మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పొచ్చు. సో వీళ్ళ కొలైడ్ ఏ విధంగా ఉండింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. ఉదయం 11:45 కోర్టుకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 12:15 బయటికి వెళ్ళిపోయారు. అంతకు ముందే సిబిఐ కోర్టుకు వచ్చినటువంటి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత అక్కడికి వచ్చారు. ఆమె కూడా తన తండ్రి మరణానికి సంబంధించిన విషయంలో మరింత లోతైన విచారణ చేయాలని చెప్పేసి సిబిఐలో కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ సందర్భంగా వాదనలు కొనసాగుతున్నాయి. ఉదయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చేదానికంటే ముందే 9:30 గంటల సమయంలో ఆమె కోర్టుకు వచ్చారు. కోర్టులోనే హాల్లోనే పక్కనే కూర్చున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వారి పిటిషన్ సంబంధించినటువంటి వాదన కొనసాగిన తర్వాత ఆమె బయటకు వెళ్ళిపోవడం జరిగింది. మొత్తానికి ఇద్దరు ఒకే రోజు రాష్ట్ర సిబిఐ కోర్టుకి రావడం ఒకసారిగా సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు, అక్కడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక విమానాలు రావడం, బేగంపేట ఎయిర్పోర్ట్ లో వైసీపీ అభిమానులు, జగన్ అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలకడం, అక్కడ నుంచి సిబిఐ కోర్టుకు ర్యాలీగా రావడం పెద్ద ఎత్తున కూడా జరిగిపోయింది. ఆయనకు అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇంత జరుగుతున్న క్రమంలోనే వైఎస్ సునీత ఎక్కడ కూడా మీడియా కంటపడకుండా ఉదయం 9:30 గంటల లోపే సిబిఐ కోర్టు కార్యాలయానికి చేరుకున్నారు. లోపట్లోనే ఆమె కార్యాలయంలోనే కూర్చున్నారు. ఆ తర్వాత ఆమె సంబంధించిన పిటిషన్ సంబంధించిన విచారణ వాదనలు ముగిసిన తర్వాత అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది. శివాని, రైట్, థ్యాంక్ యూ స్వామి.